నిశాంత్ గారు హాయ్ సార్. హాయ్ అండి. టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉందండి. మెయిన్లీ ఆ బ్లాక్ టింట్ వాడారు కదా, లైక్ ఒక ప్యాట్రియాటిక్ సబ్జెక్ట్కి ఆ బ్లాక్ టింట్ చాలా బాగుంది అనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్. అండ్ ఇందాక డైరెక్టర్ గారు మాట్లాడినట్టు మోస్ట్ ఇంప్రెసివ్ లేకపోతే ఆలోచించే ఐటమ్ ఏదైనా ఉందంటే సినిమా టైటిల్ చైనా పీస్ అని పెట్టారు, దాని మీద ఒక మ్యాప్ వేశారు. లైక్ ఐ వాజ్ ట్రయింగ్ ఇందాక నుంచి కాంప్రిహెండ్ చేసుకుంటున్నా అసలు ఏమేమి ఉంటుందని చెప్పి. ఐ థాట్ దట్ హీరో క్యారెక్టరైజేషన్ ఏదో కొంచెం ఫేక్ క్యారెక్టరైజేషన్ కింద, వాడు నకిలీ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కింద ఉండటం వల్ల చైనా పీస్ డూప్లికేట్కి అటుకి మనం అనుకుంటాం కదా, దానికేమో అనిపించింది. అసలు ఏంటి మీ ఐడియా ఆఫ్ ద టైటిల్ ఏంటి? సో దెర్ ఆర్ 2-3 జస్టిఫికేషన్స్ అండి. ఫస్ట్ మీరు చెప్పిందే, క్యారెక్టర్ కొంతమంది టెర్రరిస్ట్ అంటున్నారు, కొంతమంది కాదంటున్నారు, కొంతమంది పేట్రియాట్ అంటున్నారు. సో వీడు ఒరిజినల్ కాదు, వీడు చిన్న చైనా మాల్ అంటాం కదా, చైనా పీస్ అదొకటి. అండ్ ఈ సినిమాలో పేట్రియాటిక్ యాంగిల్ ఉంది కదండి. సో దెర్ ఇస్ అ వార్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా హ్యాపెనింగ్. సో దానిలోంచి కూడా కథలోంచి వచ్చింది. అండ్ నాకంటే యాక్చువల్లీ ఐ థింక్ మీరు ప్రాబ్లీ విల్ బి ఏబుల్ టు. అంటే డైరెక్టర్ గారు చాలా నర్వస్గా ఉన్నారు, మాట్లాడడానికి కూడా స్ట్రగుల్ అవుతున్నారని చెప్పి క్వశ్చన్ ఇది కూర్చున్నప్పుడు కరెక్ట్గానే మాట్లాడతానండి. ఓకే, క్యారీ ఆన్. నిల్చున్నప్పుడే ప్రాబ్లం. సో అది మనకేంటంటే చైనా పీస్ అంటే మనకు పర్సెప్షన్ ఏంటంటే యూజువల్గా మనకి ఇది ఉంటుందండి, చైనా పీస్ అంటే ఫేక్, చీప్, అన్రియలబుల్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ గెట్స్ ద జాబ్ డన్. సో అది మనం దట్స్ హౌ మనం చిన్నప్పటి నుంచి మనం పెరిగిన ఒక చిన్నది ఇది. సో ఆ ఎలిమెంట్ క్యారెక్టర్లకు ఆపాదించడం జరిగింది. సో ఫర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మూవీలో వాళ్ళందరికీ అలా. సో వెదర్ దే ఆర్ చీప్ బట్ ఉపయోగపడుతున్నారా, వెదర్ దే ఆర్ లైక్ అన్రియలబుల్ పీపుల్, వెదర్ దే ఆర్ ఫేక్ పీపుల్, అండ్ దే ఆర్ మెనీ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలిం. దో అంటే వాళ్ళు పెద్ద హైస్టెక్ గేమ్లో ఉన్నా కానీ ద హ్యూమన్ పర్సనాలిటీస్ అనేటివి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ యు ఆర్, వెదర్ వీఆర్ ఇన్ ద లైక్ చిన్న స్ట్రీట్లో ఉన్న, పెద్ద బ్యూరోక్రసీలో ఉన్న, రాలో ఉన్న, డిఫెన్స్లో ఉన్నా కానీ ద హ్యూమన్ క్యారెక్టర్స్ దే రిమైన్ సేమ్. అది వి ట్రై టు పోర్ట్రే. బట్ అగైన్ మళ్ళీ డైరెక్ట్గా చెప్పాలంటే దెర్ ఈజ్ నథింగ్ కాల్ యాక్చువల్గా డైరెక్ట్గా యూ స్టాంప్ దిస్ ఈజ్ చైనా పీస్ అనే మూవీలో అలాంటి ఎలిమెంట్ లేదు. ఆల్ సబ్జెక్టెడ్ టు ఇంటర్ప్రిటేషన్. ఓకే, అది ఒక ఎలిమెంట్. దెన్ సెకండ్ ఎలిమెంట్, దెర్ ఆర్ చైనీస్ స్పై బెలూన్స్. ఐ థాట్ దెర్ ఈస్ పోస్టర్స్లో ఇట్ హ్యాస్ టు బీ అపియర్డ్, పోస్టర్స్లో ఉండాలి. సో చైనీస్ స్పై బెలూన్స్ మనం న్యూస్లో చూసింటాము. దెర్ ఈజ్ ఆన్ ఎలిమెంట్, దాన్ని కూడా మనం చైనా పీస్ అని కాల్ చేస్తున్నాము సినిమాలో. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ అవుటర్ సర్కిల్లో దెర్ ఈజ్ గాల్వాన్ వ్యాలీలో ఆర్మీ, ఇండియా చైనా ఆర్మీ సంబంధించిన దిస్ పీస్ ఆఫ్ ఎపిసోడ్ హ్యాపెన్స్. సో ఆ విధంగా దీనికి టైటిల్ జస్టిఫై చేస్తుంది. సో ఇప్పుడు లైక్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో ఒక ఆ కైండ్ ఆఫ్ జానర్ సినిమాస్, ఐఎమ్ నాట్ డ్రాయింగ్ కంపారిజన్స్. ఒక సీరియస్ మిషన్ ఉంటుంది, ఒక సీరియస్ ప్రాబ్లం ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుంది, దాన్ని కొంచెం కామికల్గా హీరో క్యారెక్టర్ కైండ్ ఆఫ్ అప్రోచ్, ఇంతేనా? అంతే, మీరు వెరీ మచ్ బ్యాంగ్ ఆన్. ద జర్నీ స్టార్ట్స్ విత్ లైక్ ఎ డార్క్ కామెడీ టువర్డ్స్ మోర్ ఇంటెన్షన్, ఎమోషనల్. సో లుకింగ్ ఫార్వర్డ్ అండి. యా, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నిహాల్ గారు హాయ్. సార్ హాయ్. హాయ్ అండి. అండ్ టీజర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. అంటే క్యారెక్టరైజేషన్స్ మీద ఎక్కువ పే ఆఫ్ అవుతుందా? అంటే మీ క్యారెక్టరైజేషన్ అనేది టిపికల్గా ఉంది. సో అంటే మనకి కొత్త కథలో ఒక వెరైటీ క్యారెక్టరైజేషన్ పెడితే కథ రొటీన్గా ఉన్న క్యారెక్టరైజేషన్తో పే ఆఫ్ అవుతూ ఉంటుంది. ఇట్స్ అ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ అనుకోవచ్చు. ఇట్ ఈస్ అ ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్ అండి, కానీ క్యారెక్టర్స్ చాలా బలంగా రాసుకున్నారు. అది కానీ సూర్య, అది కానీ ప్యారల్ లీడ్స్ చాలా చాలా స్ట్రాంగ్గా రాసుకున్నారు. సో డెఫినెట్లీ ఇది చూసిన క్యారెక్టర్లా ఉండదు, చాలా కొత్తగా పోర్ట్రే చేయడానికే ట్రై చేసాం, చాలా వర్క్షాప్ రీసెర్చ్ చేసాము. కానీ క్యారెక్టర్ డ్రివెన్ ఎస్, బట్ మేజర్లీ ప్లాట్ డ్రివెన్ అని ఐ థింక్ అండి. యా. విశ్వనాథ్ రెడ్డి గారు సార్, అంటే ఈ మూవీకి ఏదైనా మీకు ఒక రియల్ ఇన్సిడెంట్ ఉందా, లేకపోతే కంప్లీట్ ఫిక్షనల్? కంప్లీట్ ఫిక్షన్ అండి, బట్ ద ఎవరీ సీన్ ఆర్ ఎవరీ ఇన్సిడెంట్ ఈజ్ రిలేటబుల్. ఇట్స్ మెనీ థింగ్స్. యాక్చువల్గా మీరు ఒకసారి మూవీ చూస్తే యూ డెఫినెట్లీ మీకు డైరెక్ట్గా యూ విల్ డిరైవ్ ఇట్. ఆల్ ఇన్సిడెంట్స్ ఆర్ రియల్, ద స్టోరీ ఈజ్ ఫిక్షన్. నిహాల్ గారు సరే, ఇందాక మీరు మాట్లాడుతూ చైనా పీస్ లాంటి సినిమా నాకు రావడానికి చాలా కష్టపడ్డాను, 2-3 years పట్టింది అని అన్నారు. బట్ బ్యాక్ చూసుకుంటే 2 movies చేశారు.
బట్ అంటే ఆ 2 మూవీస్తో సాటిస్ఫై అవ్వలేదా లేకపోతే అంటే సాటిస్ఫై అవ్వలేదు ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బటర్ఫ్లై చేశాను. బటర్ఫ్లై అనుపమ గారి సినిమా. అందులో నేను ఒక రోల్ అంటే ప్యారలల్ లీడ్ అన్నా కూడా ఆవిడ పైన బ్యాంక్ అయిన సినిమా కదా. ఆర్ టుక్ టుక్ చేశాను, అది ముగ్గురు పిల్లల పైన అండ్ ఒక బండి పైన ఉన్న సినిమా కదా. దీస్ ఆర్ గుడ్ ఫిల్మ్స్ అండ్ ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ. అవి రావడం ఆ రోజుకి చాలా పెద్ద విషయం. కానీ మన పైన ఒక కథ ఉండడం, మనం ఆ కథని ఫుల్గా మోయడం, ఇవి చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ ఆపర్చునిటీ నాకు ఈ ఫిల్మ్ వచ్చిందండి. ఓకే సూర్య గారు అంటే ఆ పోస్టర్లో కానీ మాకు చూపించిన టీజర్ కట్లో కానీ తలపాకుతోనే కనిపించారు. సో దాని బ్యాక్ స్టోరీ దాని మీద మెయిన్ ఏమన్నా ఉందా తలపాకు కానీ, లేకపోతే మూవీకి ఏమన్నా రిలేటెడ్గా? యా ఉంది. అంటే బేసికలీ ఫస్ట్ హాఫ్ అంతా అలాగే ఉంటుంది. ఇట్స్ లైక్ దీంట్లో నా క్యారెక్టర్స్ పరంగా చూసుకుంటే వీడు నెల్లూరు పీస్ హూ బిహేవ్స్ లైక్ ఎ చైనా పీస్ టర్న్స్ టు అన్ ఇండియన్ పీస్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్లో బాండింగ్ ఉంటుంది. దాని నుంచి అలా అవుతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఐఎమ్ ఫార్చునేట్ టు హ్యావ్ దట్. నిహార్ గారు హాయ్ అండి. రాజేష్ బ్రో. టీజర్ లుక్స్ గుడ్ అండ్ ఇలాంటి ప్యాట్రోటిక్ కైండ్ ఆఫ్ స్పై ఫిలిమ్స్ అంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది లావిష్నెస్ కోసం. సో టీజర్ చూస్తే అలాగే ఉంది. ఏంటి ఖర్చు పెట్టడానికి ఎలా డీల్ చేశారు ఇదంతా? అంటే ఖర్చు ఆయన పెట్టారండి, గట్టిగానే పెట్టారు. అదే అంటే చూస్తున్నారు కదా, అందరూ కొత్త యాక్టర్స్, యంగ్ యాక్టర్స్ ఉన్నారు. మా పైన ఇంత బడ్జెట్ మౌంట్ చేయడం డెఫినెట్లీ నార్మల్ అయితే కాదు. ఇది రిస్కీ మూవే. కానీ ఇంకా ఆ మూవ్ తీసుకోకపోతే దెర్ ఇస్ నో వే కదండి. అంటే బయటికి రావడానికి, సినిమా అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి దెర్ హ్యాస్ టు బి మనీ స్పెండ్. అట్లా అని దుబారా ఖర్చు ఒక చోట కూడా పెట్టలేదు, ₹1 కూడా వేస్ట్గా పోనీలేదు. పెట్టిన ప్రతి రూపాయి ఫ్రేమ్లో కనిపించడానికి, బాగా కనిపించడానికి మాత్రమే స్పెండ్ చేశాం. సో ద బడ్జెట్ ఇస్ హై దాన్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్, కానీ ఇట్ ఈస్ వర్త్ ద వాచ్ అండి. థియేటర్లో చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మనం ఆడియన్స్కి ఇవ్వడానికి స్పెండ్ చేశాం. నిహాల్ గారు సాఫ్ట్వేర్ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, అంటే మళ్ళీ రిటర్న్ మూవీస్కి వచ్చారు కదా. సో బేసికల్లీ ఒక మంచి సెక్టార్లో సెటిల్ అయిన వాళ్ళు మూవీస్కి వచ్చినప్పుడు సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. హీరోస్ అయినా డైరెక్టర్స్ అయినా ఎవరైనా ఒక సక్సెస్ కొడితేనే కానీ వాళ్ళని గుర్తించరు. సో అంత రిస్క్ తీసుకుని బ్యాక్ వచ్చారు. మరి లైఫ్ జర్నీ ఎట్లా అవుతుంది అనుకుంటున్నారు? అంటే చైనా పీస్ తర్వాత ఏమన్నా ప్రాజెక్టులు ఉన్నాయా ఎట్లా? సూపర్గా ఉందండి లైఫ్, నిజం. అంటే అక్కడ ఆబ్వియస్లీ శాలరీ చాలా బాగా వచ్చేది, నెల నెల ఖర్చులు ఉండేవి, తీరిపోయేవి. ఇక్కడ అది కొంచెం స్లో అవుతుంది, బట్ అది ఒక సక్సెస్ వరకే. అండ్ చైనా పీస్ తర్వాత నెక్స్ట్ 2 ఫిల్మ్స్ ఏం చేస్తున్నానో మనకు ఐడియా ఉందండి. ఒకటి షూట్లో ఉంది, ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా డిస్కషన్లో ఉంది. అది కాకుండా ఇంకేదైనా చిన్న చేసుకోవాలి కాబట్టి పక్క నుంచి కూడా దెర్ ఇస్ మనీ బీయింగ్ మేడ్ అండి. పేరెంట్స్ పైన, ఫ్యామిలీ పైన ఎక్కువ రిలై అవ్వకుండా. అండ్ సినిమా హిట్ అయితే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు కదండి, డబ్బులు సంపాదించచ్చు కదా. అది అక్కడ కార్పొరేట్లో ఉంటే ఎప్పటికి అవుతుందో తెలియదు. ఇక్కడ కరెక్ట్ సినిమా దింపితే మ్యాటర్ క్లోజ్. అట్లా ఇట్స్ నైస్ అండి. థ్యాంక్ యూ. విశ్వనాథ్ గారు, ఇది తెలుగు సినిమా ఏనా? తెలుగు సినిమా ఇది యాక్చువల్గా రియల్ పాన్ ఇండియా సినిమా అండి. అంటే ఏ స్టేట్లో ప్లే చేసినా అందరికీ అర్థమవుద్ది. నాట్ దట్ లాంగ్వేజెస్ ఇంక్లూడ్ చేశారుగా, హిందీ, ఇంగ్లీష్, తెలుగు అక్కడక్కడ వస్తుంది మీరు మాట్లాడినట్లుగానే. కానీ సినిమా నేను తెలుగు మీడియం అండి, అందుకే నర్వస్ అయినప్పుడు పరభాషలో పరదా కిందకి వెళ్తాం. కానీ బేసిక్గా నేను తెలుగు మీడియం. కూడా నర్వస్ అయి రాశారు మొత్తం? లేదు, స్టోరీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఇట్స్ అ ప్రాపర్ తెలుగు ఫిలిం. బట్ యా, యాజ్ ఐ సెడ్, దెర్ ఈజ్ అంటే చాలా ఇంగ్లీష్ లేయర్ ఉంటుంది. బికాస్ నాకు ఏంటంటే ఒక హై ప్రొఫైల్ ఆఫీసర్స్, రా ఏజెంట్స్, డిఫెన్స్ ప్రొఫెషనల్స్ వాళ్ళు వచ్చి తెలుగు వాళ్ళ రాశాను, నేను తెలుగులో రాశాను వాళ్ళ డైలాగ్స్. తెలుగులో రాస్తే నాకు ఏదో డబ్బింగ్ సినిమా ఫీల్ వచ్చింది. ఐ డిడ్ నాట్ గెట్ ద స్ట్రైట్ మూవీ ఫిలిం. అందుకే సో ఇఫ్ క్యారెక్టర్ ఆఫీసర్ అయితే హిల్ స్పీక్ థింగ్. ఒకవేళ క్యారెక్టర్ తమిళ్ నుంచి వచ్చినవాడైతే తమిళ్ తెలుగు ఎలా మాట్లాడతాడు అలాగే మాట్లాడతాడు. దట్స్ వై అందరి వాయిస్లు కూడా ఒరిజినల్ వాయిస్లే డబ్ చేశాము. సో ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ ఏ ప్రౌడ్ తెలుగు ఫిలిం అండ్ ఇట్స్ అ రియల్ పాన్ ఇండియా ఫిలిం. నాట్ లైక్ పాన్ ఇండియా ఫిలిం అంటే అన్ని ఆ లాంగ్వేజ్లో డబ్ చేసి అది పాన్ ఇండియా ఫిలిం అవ్వదు. ఒకసారి ఒక లాంగ్వేజ్లో మూవీస్ ఇస్తే అది ఇండియా మొత్తం ప్లే ఎక్కడ చేసినా కానీ మెజారిటీ పీపుల్కి అర్థం అవ్వాలి. కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ రియల్ పాన్ ఇండియా ఫిలిం. ఓకే, ఆల్ ది బెస్ట్. సూర్య గారు, సో మీ ఫ్రెండ్ అనాలో ఆర్టిస్ట్ అనాలో అభిషేక్ మాట్లాడుతూ నాని కనిపించలేదు ఫ్రేమ్లో అని ఒక అమ్మాయి ఫోన్ చేసిన, అదే అమ్మాయి మీతో ఏం చెప్పింది? అది ఇంకా నాకు సార్ ఎవరు సార్ అమ్మాయి, అది నాకు నిజంగా తెలియదండి. అది అందుకన్నా కదా మీరు పొగిడారో నిప్పెట్టారో అర్థం కాలేదు సార్. అంటే అంత పెద్ద హీరో కనిపించలేదు అంటే అభిమానులకి అంతే కదండి, ఆవిడికి ఆయన అభిమాని. సో అందువల్ల నేను అదే చెప్పాను అక్కడ, ఆవిడ కంటికి ఆయన. ఇలాగే సినిమాలు కూడా నిప్పెట్టారు నాకు, అది సినిమాలో చూద్దరు. కానీ నిహాల్ గారు,
హాయ్ అండి హాయ్ అండి, హాయ్. సో చాలా బాగుంది, టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే లైక్ మీ క్యారెక్టరైజేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే తెలుగుని సంస్కృతంలో ఉన్న ఒక పదాన్ని అర్థం కాకుండా ఆయన అడిగితే ఒక డిఫరెంట్గా దాన్ని మౌల్డ్ చేసిన విధానం చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఎందుకు ఇలా లీన్ అయిపోయారు? ఎందుకు నెక్స్ట్ టైం ఏదైనా క్యారెక్టర్ కోసమా లేదంటే నెక్స్ట్ సినిమాలో కొంచెం యంగర్ రోల్ అండి, దానికోసం సన్నబడాలి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ హర్షిత, సో వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. యా, మీకు ఎలా ఈ ఆపర్చునిటీ వచ్చింది? హౌ యూ గోట్? సో అంటే వెరీ కామన్గా ఇప్పుడు యాక్ట్రసెస్కి అయితే మేనేజర్స్ ఉంటారు కదండి. సో టాలెంట్ ఏజెంట్స్, త్రూ అ టాలెంట్ ఏజెంట్, అండ్ తర్వాత ఒక చిన్న లుక్ టెస్ట్ తీసుకొని, సో ఇట్స్ బీన్ వెరీ, అసలు ఎందుకు నన్ను సెలెక్ట్ చేస్తున్నారని అడిగినప్పుడు విశ్వనాథ్ గారు చెప్పింది ఏంటంటే, యు ఆర్ వెరీ మచ్ లైక్ ద క్యారెక్టర్. అసలు వెరీ ఫియర్స్ అండ్ వెరీ స్ట్రెంగ్త్ ఉంది ఈవెన్ ఇన్ యువర్ స్పీచ్ ఆర్ వాయిస్ ఆర్ అలా. సో అందుకని వేర్ పికింగ్ యూ అని అంటే, ఓ యా, దట్స్ హౌ ఇట్స్ బీన్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ కమల్ గారు, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఆయన ఎందుకు సెలెక్ట్ చేశారో తెలుసని, తెలుగు అమ్మాయి ఉండి ఇంగ్లీష్ ఫ్లూయెంట్ చాలా బాగుందని, ఆ రోల్కి బాగుంటుందని కదా. దట్స్ అ మిస్కన్సెప్షన్ అండి. అంటే తెలుగు అయితే ఇంగ్లీష్ మాట్లాడకూడదా? ఓకే, అంటే మీ రోల్కి చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అవును, యా దట్స్ రైట్. అంటే దట్స్ ఒక ఢిల్లీలో ఉండే ఆఫీసర్స్ మన తెలుగు అమ్మాయి అయినా కానీ ఆబ్వియస్లీ షీ స్పీక్ లైక్ దట్ కదండి. అందుకు యా, దట్ ఈస్ డెఫినెట్లీ బ్యాంగ్ ఆన్. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. మేము ఆడిషన్ చేసినప్పుడు కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడారు కొన్ని పదాలు, ఇట్ వాజంట్ న్యాచురల్. సో అది ఒక వన్ ఆఫ్ ద రీజన్. బట్ యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్. దెర్ ఆర్ 2 యాక్ట్రెస్ ఇన్ అవర్ ఫిలిం. హర్షిత ఒకటి, చాలా మీకు ఓవర్గా చెప్పినట్టు ఉంటుంది. ఐ థింక్ ఐ విల్ కంపేర్ హర్ విత్ విజయశాంతి. ఓకే, లేదండి, ఇంకా చాలా చేయాలి. దీక్ష, దెన్ శ్రీష అన్ఫార్చునేట్లీ షీ ఈజ్ నాట్ హియర్, బట్ ఫ్యాబులస్ యాక్ట్రెస్. నేను ఆమెకి యాక్చువల్గా ఆఫీస్కి వచ్చినప్పుడు నేను అంటే ఆమె తీసుకునే ఉద్దేశం లేదు నాకు యాక్చువల్గా. సో అందుకనేసి నేను వేరే పంపించేశారనేసి ఆడిషన్ కోసం నేను సంబంధం లేనిది 4 minutes ఏదో ఇంగ్లీష్ మూవీది ఇచ్చేసి పంపించమని చెప్పాను, తెలుగులో చేసి పంపించమని చెప్పాను 4 minutesది. ఆమె యాక్చువల్గా మేబీ బై ఈవినింగ్ 4 minutes సింగిల్ టేక్లో చేసి ఆ ఒరిజినల్గా హాలీవుడ్ వాళ్ళు చేశారో వాళ్ళకంటే బెటర్గా చేసి పంపించింది. సో ఐ థింక్ అంటే ఐ హోప్ ఎస్పెషల్లీ వీళ్ళిద్దరి కోసమైనా చైనా పీస్ సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. యాక్చువల్లీ విల్ గివ్ వెరీ గుడ్ యాక్ట్రెస్ టు ద తెలుగు ఇండస్ట్రీ. మీకు మంచి యాక్టర్స్ దొరికారని చెప్పొచ్చు. సారీ అండి, ఐ వుడ్ రియలీ లైక్ టు యాడ్ అనదర్ పాయింట్ హియర్. సో అంటే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ అంటే తెలుగులో టాలెంట్ ఉన్నా కూడా వై ఆర్ వి ఫోకసింగ్ ఇక్కడ నార్త్లోనో సౌత్లోనో. సో మేబీ ఈ ఫిలింతో ఇంకా ఇంకొక 2 తెలుగు యాక్ట్రెసెస్ వస్తారని. బీట్ శ్రీష, షీస్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. సో బీట్ మీ అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ దీక్ష అనుకుంటున్నాను. సో ఇట్స్ తనకి రీఎంట్రీ, సో ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. యా, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ కమల్ గారు, సార్ మీ లుక్ చాలా బాగుందండి. సడన్గా నేను అది ఫ్రేమ్ చూసి చైల్డ్ ఆర్టిస్ట్ ఏమో కార్తికేయ ఉన్నాడు కదా, తనేమో అనుకున్నాను. సో సడన్గా చూస్తే ఇక్కడ మీరున్నారనమాట. మీ లుక్ చాలా బాగుంది యాక్చువల్లీ. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? సిన్సియర్ పవర్ఫుల్ క్యారెక్టర్. అంటే ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు సడన్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్లో ఏదైనా ఫెయిల్ అవుతున్నప్పుడు దాన్ని మళ్ళీ గట్టెక్కించడానికి ఏదైనా ఒక పంచిని వాడాలి కదా, అలాంటి టైంలో నా క్యారెక్టర్ వస్తుంది. అండ్ వెరీ వెల్ రిటర్న్. అంటే అగైన్ ఐ థింక్ మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు ఆ క్యారెక్టర్స్ అన్నీ ఎక్కడో ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడినట్టే ఉండాలి, వాళ్ళు చేసినట్టే ఉండాలి. సో ఆ ఇంగ్లీషు తెలుగు ఇవన్నీ మిక్స్ అయ్యి ఒక ఆఫీసర్స్ లాంటి ఒక సినారీ ఉంటుంది. సో బాగుంది. అంటే ఐ థింక్ దాని ప్రకారం క్యారెక్టర్స్ మౌల్డ్ చేశారు. థ్యాంక్ యూ. దీక్ష, యా హాయ్ హియర్. హాయ్. చాలా తక్కువ చేస్తూ వస్తున్నారు సినిమాలు ఈ మధ్య, చాలా తక్కువ కూడా కనిపిస్తున్నారు. బట్ ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? సో దీంట్లో ఐఎమ్ పార్ట్ ఆఫ్ అడ్వాన్స్ సెక్యూరిటీ అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తాను. సో దాంట్లో మీకు కొన్ని గ్రే షేడ్స్, నెగటివ్ షేడ్స్ లాగా కనిపించిపోతున్నాను. సో అది ఒరిజినల్లీ మీకు మూవీ తర్వాతే అర్థమవుతుంది. బట్ ఐల్ బీ సీన్ యాజ్ అ నెగటివ్ యాంటగానిస్ట్ ఇన్ దిస్ ఇనిషియలీ.
ఆయన చెప్పినట్లు అంటే బ్లాక్ శారీలోనే ఉంటారా ఈ సినిమాలో? అంటే ఒట్టి బ్లాక్ కాదు, రకరకాల శారీస్ ఉంటాయి, కానీ ప్లెయిన్ శారీస్ ఉంటాయి. చాలా చాలా ప్లెయిన్ శారీస్, మరి ప్రాపర్ డార్క్స్ శారీస్లో కనిపించిపోతున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్. విశ్వనాథ్ గారు. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ దట్ శారీ లైన్ మీరు అడిగారు కదా, దట్స్ ఆన్ పర్పస్. అంటే మనకు ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది అంటారు కదా, సో అలాగే ఐ మీన్ దెర్ ఇస్ వన్ గ్రే క్యారెక్టర్ కీప్ చేంజింగ్ ద శారీ సో ఫ్రీక్వెంట్లీ, సో ఇట్స్ ఇండైరెక్ట్ లైక్ సబ్టిల్ దిస్ థింగ్. అండ్ ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క షేడ్, పాజిటివ్ షేడ్స్ ఉన్నాయి, నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి, గ్రే షేడ్స్ ఉన్నాయి. బట్ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఆర్ క్యారెక్టరైజేషన్ ఏది ఈ మూవీలో? హార్ట్ అటాక్ లేదు. సో యా, డెఫినెట్గా అంతే. నేను రాసినప్పుడు ఎంజాయ్ చేసిందండి. ఇందులో ఎక్కడా లేదు. మేబీ టీజర్లో ఒక షార్ట్ కనిపిస్తుంటుంది. దెర్ ఇస్ ఎ క్యారెక్టర్ కాల్డ్ భక్తల్. ఓకే, అది నేను ఇమ్మెన్స్గా రాసినప్పుడు ఎంజాయ్ చేశాను. అండ్ చాలా చాలా ఐ మీన్ పెద్ద రోల్ ప్లే చేస్తుంది. విడింట్ పెద్దగా ఎక్స్పోజ్ చేయలేదు కానీ, బట్ యా, ఆ క్యారెక్టర్ నేను ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు స్ట్రైట్. యా, సారీ. యా, హాయ్ అండి. టీజర్ చాలా బాగుంది. బట్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ అంటే లైక్ ఇవి చూడాలంటే కొంచెం పజల్డ్ లా మూవీస్లా ఉంటాయి, ఆర్ ఎల్స్ అంటే లైక్ ఇన్వెస్టిగేషన్ లా ఉంది. బట్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్కి ఏంటి అని అంటే ఆల్రెడీ ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ వచ్చే ఉంటాయి. సో కొత్తగా చూపించడానికి ట్రై చేస్తారు. బట్ స్క్రీన్ ప్లే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో అంటే లైక్ ఈ రోజుల్లో స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కరూ పట్టేస్తున్నారు. లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుందో ప్రిడిక్టబుల్ అంటున్నారు. సో స్క్రీన్ ప్లే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? Yeah, I think you can, the best thing anybody can do is they can predict the next 2-3 scenes, okay? But idea is, అది పజిల్ చేయడానికి ట్రై చేయలేదు. అంటే దెర్ ఆర్ ప్లాట్ ట్విస్ట్ డెఫినెట్గా. ఎక్కడాను కొద్దిగా ఆడియన్ను పజిల్ చేయాలి, వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి. సో ఎమోషనల్లీ హౌ మచ్ వీ కెన్ ఇన్వాల్వ్ దమ్, ఎమోషనల్గా వాళ్ళని ఎంత ఎలివేట్ చేయడానికి. ద ఎంటైర్ ఫోకస్ వాజ్ దట్, ఎంటైర్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ మెయిన్ ఫోకస్ దాని మీద ఉంది. అండ్ యాజ్ ఫర్ as స్క్రీన్ ప్లే is concerned, there is like a movie runs on a 3 perspectives. like one person పక్క మనిషి గురించి మాట్లాడేటప్పుడు, వాళ్ళ ఫ్రెండ్ గురించి మాట్లాడేటప్పుడు, తను నాట్ సీరియస్ అన్నప్పుడు, అతని గురించి చెప్పినప్పుడు ఏంటంటే చాలా క్యాజువల్గా చెప్తాడు. ఇట్ సౌండ్స్ వెరీ ఫన్నీ టు హిమ్. బట్ అదే పర్సన్ హూ ఈస్ గోయింగ్ త్రూ ద పెయిన్, వాడి బాధను వాడు చెప్పుకున్నప్పుడు చాలా పెయిన్ఫుల్గా చెప్తాడు. అదొక పర్స్పెక్టివ్ ఉంటుంది. వీళ్ళిద్దరిని థర్డ్ పర్సన్ చూసినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. సో దట్స్ ద కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఇట్స్ వాజ్ ట్రీటెడ్ విత్. కమల్ సార్, అంటే ఒక వర్సటాలిటీ ఉంటుంది. ఇప్పుడు మనకి గోదావరి చూస్తున్నా, మహర్షి చూస్తున్నా, నాట్యం, అర్జున్ రెడ్డి క్యారెక్టర్స్లో ఈ మధ్య ఎందుకు కొంచెం తక్కువ కనిపిస్తున్నారు? తక్కువ ఏం కాదు. ఐ థింక్ షూట్లు చాలా జరిగినాయి. మనకి కోవిడ్ తర్వాత వచ్చినాయి. ఐ థింక్ లైన్గా రిలీజ్ అవుతున్నాయి. మొన్న డియరుమాలో వచ్చాను, తర్వాత ఇప్పుడు ఇది నెక్స్ట్ ఒసే అరుంధతి రాబోతుంది. షూట్లు అవుతున్నాయి, ఉస్తాద్ భగత్ సింగ్, ఫౌజీ. సో అన్ని అంటే వర్క్ జరుగుతుంది. రిలీజ్ వైజ్ వచ్చి దానికి ఒక పేరు వచ్చి, ఆడియన్స్ చూసే అంతా పేరు వచ్చి, ఒకప్పుడు ఏముండింది శాటిలైట్లో వచ్చి టీవీలో చూసి మళ్ళీ ఇది అయ్యేది. నౌ ఇట్స్ బికమ్ మోర్ ఓటీటీ బేస్డ్, రీల్స్ బేస్డ్. ఒక 15 day విండో ఉంటుంది అంతే ప్రతి క్యారెక్టర్కి, దాని బియాండ్ లేదు ఏది. సో దాని మూలాన ఐ థింక్ క్యారెక్టర్స్ మనకి లాంగ్ స్టాండింగ్గా కనబడి దానికి ఒక గుర్తింపు వచ్చేది లేకుండా. బట్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత కొత్తగా ఉండబోతుంది మీకు? ఇట్స్ కొత్త క్యారెక్టరే. అంటే మనకి అర్బన్ క్యారెక్టర్. అంటే కొత్త అంటే నేను ముందు చేసినట్టు లేదు, అట్లా అనలేను. అర్బన్ క్యారెక్టర్. సో ఇట్స్ మచ్ మోర్ వెరీ కంఫర్టబుల్, నాకు కంఫర్టబుల్. అంటే నాట్యం లాంటి సినిమాలు అయితే కొంచెం నాకు కంఫర్ట్, అంటే లేకపోతే కొన్ని విలేజ్ సబ్జెక్ట్స్ అవంటే ఇవి కొంచెం మనకి క్లోజర్ టు రియాలిటీ చేసేయచ్చు అని ఉంటుంది. బట్ ఐ ఎంజాయ్డ్ ప్లేయింగ్ బికాజ్ డైరెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ గ్రాఫ్ చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అంటే క్యారెక్టర్స్తో డీల్ చేసి కానీ. అండ్ ఈ సినిమా జనరల్గా ఒక కొత్త ఫ్లేవర్ తీసుకురాబోతుంది.
సో కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చే ప్రతి సినిమాలో మీరు చెప్పిన ప్రతి సినిమా ఇప్పుడు అన్ని న్యూ ఫ్లేవర్స్ అవి అర్జున్ రెడ్డి అనండి లేకపోతే గోదావరి ఐ ట్రై టు డూ సచ్ ఫిల్మ్స్. అంటే ఎవరైనా మంచి డైరెక్టర్ ఉన్నాడు అంటే అతనితోటి అరే దిస్ గై ఇప్పుడు విరూపాక్ష ఉంది, సో అరే కార్తిక్ కొత్త డైరెక్టర్ అతను, బట్ ద మూమెంట్ హీ టోల్డ్ అరే ఈవెన్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఐ సెడ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ బిగర్ దాన్ ఇది అని. సో అలాంటి సినిమాలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటాను. ఆ ప్రయత్నంలో ఇది వన్ ఆఫ్ ద అంటే ముందంజలో ఉన్నట్టే. ఎందుకంటే ఇలాంటి స్పై డ్రామా సొంత డబ్బులు పెట్టి అంత అంటే పిచ్ చేయడం, అంత పెద్దగా పిచ్ చేయడం అనేది జరగదు. ఇది మీరు పెద్ద స్టార్స్తో చేస్తే మళ్ళీ ఇంకా అద్భుతమైన విజువల్స్ వస్తాయేమో అని మీరు అనుకుంటారేమో, బట్ దిస్ హెస్ డన్ మచ్ అంటే యాజ్ మచ్ జస్టిస్. సో ఈ ఫ్రేమ్లో ఉన్న సినిమాలు నాకు ఇష్టం జనరల్గా. అంటే నేను అంటుంది వీ హ్యావ్ టు టాక్ అబౌట్ యాక్టర్స్ ఇన్ ద ఇండస్ట్రీ హౌ దే ఆర్ పికింగ్, అంతే కదా మీరు అంటుంది. సో మేము ఎంచుకునే సబ్జెక్టులు ఎప్పుడు కానీ ఈ ఫ్రేమ్లో ఉంటున్నాయా, అరే అవి మరీ పెద్ద అయిపోయి అవుట్ ఆఫ్ స్కోప్ వెళ్ళిపోతున్నాయా, దీన్ని చేసుకొని మళ్ళీ బట్ ఇట్ రిప్రజెంట్స్ తెలుగు సినిమా లైక్ హౌ మలయాళం ఫిల్మ్స్ డూ ఫర్ మచ్ ఆఫ్ వాళ్ళ ఇండస్ట్రీకి. సో దిస్ ఫిల్మ్ డస్ దట్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ. యా డైరెక్టర్ గారు హాయ్. సారీ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. థ్యాంక్ యూ. సో ఇందాక నిహాల్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం అన్నారు, ఈ సినిమాని మీరు చిన్న సినిమాలా కాదు పెద్ద సినిమాలా చూడని అన్నారు. సో ఎలాంటి డిఫరెన్సియేషన్ చూస్తారా మీరు చిన్న సినిమా పెద్ద సినిమా అనే డిఫరెన్సియేషన్లో? ఇట్స్ లైక్ బడ్జెట్ కేటగిరీ వైజ్ చూస్తారా లేదంటే కంటెంట్ వైజ్ చూస్తారా? యాజ్ అ డైరెక్టర్గా మీ ఒపీనియన్ ఏంటి? అంటే నాకు కూడా చాలా రోజు నుంచి క్వశ్చన్ ఉందండి, యాక్చువల్గా మీడియాని అడగాలని. మీరు చిన్న సినిమా పెద్ద సినిమా అని మేబీ స్టార్ కాస్ట్ని బట్టి డిసైడ్ చేస్తారా? సో ఇఫ్ ఇట్ ఈస్ ద స్టార్ ఫిలిం దట్ ఈస్ మేబీ దట్ క్లాసిఫికేషన్ గుడ్, బట్ యాక్చువల్గా ఒక సినిమాకు ఏం కావాలో అదంతా వితౌట్ కాంప్రమైజింగ్ పెట్టి చేసింది, వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ప్రొడక్షన్ వాల్యూస్, వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ యాక్టర్స్, క్వాలిటీ ఆఫ్ యాక్టర్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఇఫ్ యూ కన్సిడర్ దట్ ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ ఫిలిం. సూర్య గారు, సో బ్రో తర్వాత సో అలానే హిట్ 3, సో ఇప్పుడేమో చైనా పీస్. సో ఎలా ఉంది మీ కెరియర్ ఫ్లో ఎలా అనిపిస్తుంది? సో ఎందుకంటే నేను స్టార్టింగ్ ఫస్ట్ మూవీ నుంచి చూశాను, కారం దోశ అనే సినిమా నుంచి మీరు నాకు తెలుసు. సో ఎలా ఉందంటారు ఫ్లో ఇప్పుడు? ఫ్లో ఇట్స్ కన్సిస్టెంట్లీ స్టాక్ మార్కెట్లకి పైకి కిందకి వెళ్తుంది. సో ఫైనల్లీ బ్రోతో హిట్తో కొద్దిగా రీకాల్ వాల్యూ వచ్చింది. అండ్ చైనా పీస్ వచ్చిన తర్వాత నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఇది ఇద్దరు లీడ్ షోల్డర్ చేస్తున్నాం, సో వీళ్ళు షోల్డర్ చేయగలరు అనే ఫీలింగ్ వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. అండ్ ఓవరాల్గా సినిమాకి ఎంత టైం కావాలి ఎంత డబ్బులు కావాలి అంతా పెట్టు చేస్తారు. ఎప్పుడు ఎదురు చూసామండి నేను టేక్ ఎలా ఓకే చెప్తారు, మా విశ్వనాథ్ గారు ఓకే టేక్ ఇట్ అని చాలా సింపుల్గా చెప్తారు. అప్పుడు 10-15 టేక్లు అయిపోయి ఉంటాయి. సో క్వాలిటీ దగ్గర కానీ ఎక్కడ కానీ కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా 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 బాగా వచ్చింది. కాన్ఫిడెంట్గా ఇది బాగా రీచ్ అవుతుందని గట్టి నమ్ముతుంటేనే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో డెఫినెట్గా స్టేక్ వాల్యూస్ పెంచుతానని నమ్ముతున్నాను. కమల్ గారు, థ్యాంక్ యూ. మీరు సినిమా ఎంచుకోవాలంటే మీ క్యారెక్టర్ బాగుంటేనే మీరు సినిమా ఎంచుకుంటారు. చాలా సినిమాలు వచ్చినా కొన్ని సినిమాలు మీరు చేయలేదు అని చెప్తున్నారు. మీకు ఈ సినిమాలో ఎలాంటి పాయింట్ నచ్చి మీరు ఈ సినిమా ఎంచుకున్నారు? అది ఇందాక చెప్పాను నేను. అంటే ఫస్ట్ విశ్వ చెప్పినప్పుడు కథ చెప్పినప్పుడు మెనీ డైరెక్టర్స్ వచ్చి కథలు చెప్తుంటారు, బట్ వాళ్ళు ఎక్కడో చోట సినిమా అందరూ గొప్ప సినిమా ఇస్తున్నాం అని చెప్తారు, కానీ ఒక నేటివ్ కథ అంటే నేటివ్ అంటే నాట్ ఈ ఊరు కథ అని కాదు. ఇప్పుడు చాలా సినిమాలు అలా చేస్తుంటాం, కానీ నేటివ్ అంటే వాళ్ళలో ఒక నేటివ్ ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక గట్టిగా ఉండి ఆ గట్టిగా చెప్పడానికి వాళ్ళు ఎంచుకున్న గ్రాఫ్ కానీ అది కరెక్ట్గా ఉండి నిజాయితీగా ఉన్న ఏదైతే ఉంటే అది ఐ థింక్ విశ్వాలో అది వెరీ క్లియర్గా ఉంది. అంటే ఆయన చెప్పే మాటలు ఇప్పటికి కూడా ఇందాక కూడా ఏదో సౌండ్ డిజైన్ ఆర్ఆర్ ఎట్లా వస్తున్నది అంటే కూడా హీ వాజ్ లైక్ ఇంకొంచెం చిన్నగా మెరుగులు దిద్దాలి, ఇంకా చేయాలి కమల్, వర్కింగ్ ఆన్ ఇట్ అని అన్నాడు. అంటే వదలట్లేదు చాలా గొప్ప వచ్చింది మనం వెళ్ళిపోతాం అట్లా ఉండదు ఎప్పుడు. ఈజ్ వెరీ మెచ్యూర్, వెరీ క్లియర్. అంటే ఈ సినిమా అండ్ దాన్ని ఒక కథ చెప్పడానికి ఏదైతే అదే నిజాయితీలో ఉంటుంది కాబట్టి ఐ థింక్ ఈ సినిమా ఎంచుకోవడానికి అదే మెయిన్ రీజన్. తర్వాత అవన్నీ వస్తాయి అంటే ఈ చైనా పీస్ అని దానికి ఒక స్క్రిప్ట్ దాంట్లో ఒక అంటే ఇంట్రెస్టింగ్ అంశాలు పెట్టారు అది ఇదని, బట్ ఓవరాల్గా నాకు ఒక మెయిన్ రోల్గా అంటే ఒక క్యారెక్టర్గా ఇచ్చారు కాబట్టి దాంట్లో ఐ సీ ద ప్యాషన్ ఫర్ ఇట్. ఐ థింక్ దాన్ని బట్టి తీసుకున్నాను. అండ్ అభిషేక్ గారు,
హాయ్. ఫైనల్ క్వశ్చన్ హలో ప్లీజ్. యా టైం అయిపోయింది అక్కడ. సో జనరల్గా మిమ్మల్ని చూసుకుంటే అయితే 7 చేపలు కదా, నెక్స్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసి మీ నుంచి 9 చేపలు కదా. జస్ట్ ఇలాంటి చుమ్మాలు అంటే యూత్కి బాగా అట్రాక్ట్ చేశారు మీరు. అటువంటిది చైనా పీస్ ఇస్ అ డిఫరెంట్ జోనర్ ఫ్రమ్ రొమాంటిక్ సీన్స్. అవి అట్రాక్ట్ చేసి రెగ్యులర్ సినిమాలు రాగా ఇప్పుడు నేను చేపలు దొంగకునే పరిస్థితి వచ్చింది. అంటే అవి వద్దు మనకు, అందుకనే. అంటే మీకు ఎలా ఉంది అంటే డిఫరెంట్ జోనర్ కదా, ఎప్పుడు రొమాంటిక్గా ఉండే మీరు పర్టికులర్గా చైనా పీస్కి వచ్చారు కదా, ఎలా అనిపించింది? అదే నేను చెప్తా అంటే యాక్చువల్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చాను యాక్చువల్లీ ఈ సినిమా సార్ దగ్గర. సో స్క్రిప్ట్ లెవెల్ నుంచి నేను పని చేస్తున్నా. ఇందాక మేడం చెప్పినట్టు యాక్చువల్లీ ఇంగ్లీష్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇది తెలుగు డైలాగ్స్ కూడా అద్భుతంగా రాస్తారు ఆయన. ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ ఉంటాయి నిజంగా. అంటే ఏదైనా ఒక డైలాగ్ చెప్పొచ్చా సార్? అంటే సూర్య అంటే నాకు పెద్ద డైలాగ్ ఏం లేవు కాబట్టి సూర్య గారి డైలాగు. సో ఒక డైలాగ్ ఉంటుంది అంటే అన్ని ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ ఉంటాయి. సో పేట్రియాటిజం అనేది ఒప్పించి 70 ఏళ్ల క్రితం పాకిస్తాన్ మన సొంత దేశం, ఇప్పుడు శత్రు దేశం. 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ మన సొంత రాష్ట్రం, ఇప్పుడు పక్క రాష్ట్రం. బార్డర్లు అనేవి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. సో సంస్కృతి అనేది పుట్టిందే మన భారతదేశంలో. వాటిల్లో ఆ నాగరికతకి సంబంధించి కొన్ని ఊర్లు పాకిస్తాన్లో ఉన్నాయి. మరి అవి ఇప్పుడు తలుచుకుని గర్వపడదామా లేదంటే సిగ్గుపడదామా అనే సూర్య గారి డైలాగ్ ఒకటి ఉంటుంది. ఇలా ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్తో మంచి గొప్ప స్క్రిప్ట్ చేశారు ఆయన. సో మేము అందరం గట్టిగా నమ్ముతున్నాం ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్. ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు ఆ టైర్ 1, టైర్ 2, టైర్ 3 హీరోలు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఏదో టైర్ ఎక్కేస్తారు ఖచ్చితంగా ఈసారి. ఇప్పటిదాకా టైర్ కింద ఉన్నారు అనుకుంటున్నారు, లేదు ఏదో టైర్ ఎక్కేస్తారు ఇద్దరు హీరోలు పక్కా. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా, థ్యాంక్ యూ టు హోల్ ద టీమ్ ఆఫ్ చైనా పీస్. సో మళ్ళీ ట్రైలర్ లాంచ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.